నమస్తే అండి. పంచభూతాలను ఆధారముగా చేసుకొని ఈ శరీరంలో నివసిస్తున్నటువంటి మర్మమై ఉన్నటువంటి దీపము లేదా ఆజ్ఞ లేదా వాక్యము లేదా ఓంకారము లేదా ఈశ్వరుడు లేదా సర్వశక్తిమంతుడు ఏమండి యుక్తకాలమున ఈయన బయలుపడినప్పుడు అనుభవానికి వచ్చేటువంటి పురుషుడు ఎవడు అనగా జ్ఞానము ఎవడిని దర్శించగలదు? ఆ యొక్క స్థితియే, ఆ యొక్క అనుభవమే విజ్ఞానము అయి ఉన్నది. భగవద్గీత 9వ అధ్యాయము 2వ శ్లోకం దేవుని యొక్క స్వరూపము స్వభావము ఏమని సెలవిస్తుంది? నేను జ్ఞాన విజ్ఞానమునయ్యున్నాను అని సెలవిస్తుంది. మనము జ్ఞానము దగ్గరే ఆగిపోయి ఉన్నామా మిత్రమా? విజ్ఞానమును కానలేక ఉన్నామా? అంటే మనకు కలిగినటువంటి జ్ఞానము జ్ఞానమే కాదు అని అర్థం. మనము ఉట్టికి ఎక్కగలిగితే అనగా జ్ఞానము దగ్గరికి రాగలిగితే అనగా పంచభూతాలను త్రూసేసి ఒంటరైనటువంటి స్థితిలో అట్టి క్షణములో మనము ఉండగలిగితే అట్టి అనుభవములో అక్కడ ఉన్నటువంటి నేనుకు ఏమండి జ్ఞానమునకు అనుభవానికి వచ్చేదే విజ్ఞానము. ఇంతకు జ్ఞాన విజ్ఞానము అయినటువంటి పరమపురుషుడు ఎవరు? ఎవడిని ఇట్టి అనుభవం కలిగినటువంటి వారు కనగలరు అంటే సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి మేము అట్టి అనుభవములో క్రీస్తును కన్నవారమై దేవుడి కుమారుడు అయినటువంటి క్రీస్తు ఏ విధముగా మనుష్య కుమారుడు అవుతున్నాడు, ఏ విధముగా అద్వైతం యొక్క మనస్సుకు ఆయన సాక్షి అవుతున్నాడు అనేటువంటి విషయాలన్నింటినీ పరిశీలనగా చూస్తూ వాటికన్నింటికీ సాక్షులమై ఉన్నాము సుమా. అయితే నాలోనే మర్మమయ్యున్నటువంటి దీపము నన్ను వెలిగించే క్రీస్తుగా ప్రత్యక్షమైనాడు అని అద్వైతం యొక్క సారమంతా ఈ ఒక్క మాటలో నిరూపించడం జరుగుతుంది. ఇట్టి నిరూపణనే పతంజలి యోగశాస్త్రములో మర్మమయ్యున్నది సుమా. సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను ఆలకించగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.